హాయ్ గైస్, ప్రజెంట్ స్కూల్స్, కాలేజెస్, యూనివర్సిటీస్ అన్నీ కూడా ఓపెన్ అయిపోయాయి. కానీ అందరికీ కూడా ఒక మంచి ల్యాప్టాప్ తీసుకోవడం అనేది నెససరీగా అయితే మారిపోయింది అనమాట. సో ఈ టైంలో మీరు కనుక ఒక మంచి ల్యాప్టాప్ తీసుకోవాలి అని అనుకుంటే మాత్రం ప్రజెంట్ మనకి బ్యాక్ టు క్యాంపస్ సేల్ అని ఫ్లిప్కార్ట్లో సేల్ అయితే నడుస్తుంది. ఈ సమయంలో కనుక మీరు ల్యాప్టాప్ తీసుకున్నారు అనుకుంటే ఖచ్చితంగా ఎంతో కొంత మీకు సేవ్ అయితే అవుతుంది. ఒకవేళ మీకు ఈ సేల్ అయిపోయిన తర్వాత మీరు పర్చేస్ చేయాలంటే మాత్రం ఖచ్చితంగా ఎక్కువ పెట్టాల్సి ఉంటుంది. మీకు అందరికి తెలిసిన విషయమే, ర్యామ్, స్టోరేజ్, ఎస్ఎస్డి ప్రైజెస్ ఇవన్నీ కూడా మీకు చాలా ఎక్కువ అయితే పెరిగిపోయాయి కదా. సో ఆ మనీ మనం ఇక్కడ ఆదా చేసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ సేల్లో అయితే పార్టిసిపేట్ చేయండి. మీరు కనుక ఒక బడ్జెట్ సెగ్మెంట్ నుంచి కొంచెం ప్రీమియం లెవెల్ అంటే 1,10,000 రూపీస్ వరకు కూడా ఒక మంచి ల్యాప్టాప్ తీసుకుందాము, ఒక మంచి పవర్ఫుల్ ల్యాప్టాప్ తీసుకుందాం అనుకుంటే మాత్రం ఈ వీడియో మీకు పక్కా హెల్ప్ఫుల్ అవుతుంది. సో వీడియోని ఎండింగ్ వరకు అయితే చూడండి. ఇవి నేను చెప్తూ ఉన్నప్పుడు ఒకవేళ మీరు వీటిని పర్చేస్ చేయాలి అనుకుంటే నేను చెప్తూ ఉన్నప్పుడు కింద మీకు డిస్ప్లే అవుతూ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసైనా పర్చేస్ చేయొచ్చు. లేదంటే ఇక్కడ వ్యూ ప్రొడక్ట్స్ అయితే కనిపిస్తూ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసైనా మీరు పర్చేస్ అయితే చేయొచ్చు. ఇక ఏమాత్రం ఆప్షన్ చేయకుండా మనము వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. గైస్, ఇక్కడ మనము ఫస్ట్ ల్యాప్టాప్ కనుక చూసుకున్నట్లయితే మోటరోలా నుంచి మోటోబుక్ 60 అయితే ఉంటుందన్నమాట. ఇది ఫుల్ మెటల్ బాడీతో వస్తుంది. ఓఎల్ఈడి డిస్ప్లే 2.8Kకి సంబంధించినటువంటి ఓఎల్ఈడి డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 120 హెర్ట్జ్ అయితే వస్తుంది అనమాట. 14 ఇంచెస్కి సంబంధించినటువంటి డిస్ప్లే ఇది చాలా బాగుంటుంది. మీకు 16GB ర్యామ్ వస్తుంది, 512GB SSDతో వస్తుంది అండ్ విండోస్ 11తో అయితే వస్తుంది అనమాట. i5 14th జనరేషన్కి సంబంధించినటువంటి ల్యాప్టాప్ ఇది చాలా బాగుంటుంది. మీకు ఒక మంచి ట్రూ కలర్స్ కావాలనుకుంటే మీరు ఖచ్చితంగా అయితే దీన్ని కన్సిడర్ చేయొచ్చు. ఒక్కసారి ఈ డిస్ప్లే వాడిన తర్వాత మీరు ట్రూగా లవ్లో అయితే పడిపోతారనమాట. అంత మంచిగా ఉంటుంది డిస్ప్లే అయితే మాత్రం. ఇది మీకు కార్డ్ ఆఫర్ యూస్ చేసుకుంటే 52,000 రూపీస్కి అయితే వస్తుంది. దీంట్లో మీకు రకరకాల మోడల్స్ అయితే ఉంటాయి, మీ బడ్జెట్కి తగ్గట్టు మీరు అయితే తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి ఏసర్ నుంచి ఏసర్ ఎస్పైర్ 7 అయితే ఉంటుంది. ఇది i5 12th జనరేషన్కి సంబంధించిన ల్యాప్టాప్. 8GB వస్తుంది దీంట్లో. అలాగే మీకు 16GB కూడా అవైలబుల్ ఉంటుంది. 512GB SSDతో అయితే వస్తుంది అనమాట. 4GB గ్రాఫిక్ కార్డ్ అయితే వస్తుంది, ఎన్విడియా అయితే అనమాట. ఇది మీకు చాలా బాగుంటుంది. మీరు ఒకవేళ గేమింగ్ ఆడుకోవాలనుకున్నా సరే ఈ బడ్జెట్ సెగ్మెంట్లో మాత్రం ఒక మంచి ల్యాప్టాప్ అనేది చెప్పుకోవచ్చు. యాక్చువల్గా దీని ప్రైస్ ఇంకా తక్కువ అయితే ఉండింది, 59,000 రూపీస్ వరకు ఉండింది. బట్ ఇప్పుడు మళ్ళీ ప్రైస్ అనేది పెరిగిందనమాట. అందుకే నేను చెప్తున్నాను, మీరు తీసుకోవాలనుకుంటే కొంచెం తొందరగా అయితే తీసుకోండి. మీరు ఎంత లేట్ చేస్తే ప్రైజెస్ అనేవి మీకు అంత పెరుగుతూ ఉంటాయి. ప్లస్ మీకు అందరికీ తెలిసిందే కదా, ఈ ర్యామ్ అండ్ స్టోరేజ్ ప్రైజెస్ అన్ని పెరగడం వల్ల మనకి ప్రైజెస్ అన్నీ కూడా పెరిగిపోయాయి. ఇందాక నేను చెప్పాను కదా మోటరోలాలో ఇంకా వేరియంట్స్ ఉంటాయని. ఇది వచ్చేటప్పటికి మోటరోలా 60 అనమాట. ఇది ఓఎల్ఈడిలో మనకి అద్భుతంగా ఉంటుందన్నమాట. i7 14th జనరేషన్. ఇందాక మనం చూసింది i5 14th జనరేషన్, ఇది మనకి i7 14th జనరేషన్ అనమాట. సో ఇది కూడా మీకు చాలా బాగుంటుంది. 16GB ర్యామ్ వస్తుంది, 1TB SSDతో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఇది కూడా మీకు 14 ఇంచెస్కి సంబంధించిన ల్యాప్టాప్. ఓఎల్ఈడి డిస్ప్లే అయితే వస్తుంది, 120 హెర్ట్జ్ వరకు సపోర్ట్ అయితే ఉంటుంది. 2.8K అయితే ఉంటుంది అనమాట క్వాలిటీ అనేది. మీకు డిస్ప్లే చాలా బాగుంటుంది, దీన్ని కూడా మీరు కన్సిడర్ చేయొచ్చు. ఇది మీరు కార్డ్ ఆఫర్ యూస్ చేసుకుంటే 64,000 రూపీస్కి అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి సామ్సంగ్ నుంచి గ్యాలక్సీ బుక్ 4 అయితే ఉంటుంది. మీకు మెటల్ బాడీతో అయితే వస్తుంది అనమాట. i3 13th జనరేషన్కి సంబంధించిన ల్యాప్టాప్. అంటే నాకు బడ్జెట్లో ఒక మంచి ల్యాప్టాప్ కావాలి అనుకుంటే దీన్ని మీరు అయితే కన్సిడర్ చేయొచ్చు. ఇది మీకు కార్డ్ ఆఫర్ యూస్ చేస్తే 51,000 రూపీస్కి అయితే వస్తుంది. అంటే నాకు ఒక ఫ్యామిలీ పర్పస్ కోసం కావాలి, లేదా కోడింగ్ కోసం కావాలనుకుంటున్నా అని అనుకుంటే మాత్రం మీరు ఖచ్చితంగా దీన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఏసూస్ నుంచి ఏసూస్ వివో బుక్ 15 అయితే ఉంటుంది. i5 14th జనరేషన్కి సంబంధించిన ల్యాప్టాప్. ఇది చాలా బాగుంటుంది. 16GB ర్యామ్ వస్తుంది, 512GB SSDతో మనకి దీని అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. మీరు హ్యాపీగా దీన్ని అయితే వాడుకోవచ్చు అనమాట. అంటే అండర్ 60,000 రూపీస్ బడ్జెట్లో మీకు ఒక మంచి లైట్ వెయిట్ ల్యాప్టాప్ కావాలి అనుకుంటే మాత్రం మీరు దీన్ని అయితే కన్సిడర్ అయితే చేయొచ్చు. చాలా బాగుంటుంది, లుక్ పరంగా కూడా మీకు చాలా మంచిగా ఉంటుంది. అండ్ ఇది మీకు కార్డ్ ఆఫర్ యూస్ చేస్తే 58,000 రూపీస్ వరకు వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మీరు ఒక 70,000 రూపీస్ వరకు పెట్టుకోగలను అనుకుంటే ఏసర్ నుంచి నైట్రో లైట్ 16 అయితే ఉంటుందన్నమాట. దీన్ని కూడా మీరు అయితే కన్సిడర్ చేయొచ్చు. i5 13th జనరేషన్కి సంబంధించిన ల్యాప్టాప్, ఒక మంచి పవర్ఫుల్ ల్యాప్టాప్ అనమాట. ఇది 6GB గ్రాఫిక్ కార్డ్తో అయితే వస్తుందన్నమాట. ఇది మీకు 16GB ర్యామ్, 512GB SSDతో వస్తుంది. మీరు అప్గ్రేడ్ కావాలని అయితే చేసుకోవచ్చు. చాలా మంచి ల్యాప్టాప్, దీన్ని ఖచ్చితంగా మీరు కన్సిడర్ చేయొచ్చు. మీరు గేమింగ్ కోసమైనా సరే, ఎడిటింగ్ కోసమైనా సరే దీన్ని అయితే ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు. 165 హెర్ట్జ్ వరకు ఇది మీకు సపోర్ట్ అయితే ఉంటుంది. ఇది కూడా మీకు లేటెస్ట్కి సంబంధించినటువంటి ల్యాప్టాపే కాబట్టి మీకు అన్ని సపోర్ట్స్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి లెనోవో నుంచి లెనోవో ఐడియా ప్యాడ్ గేమింగ్ 3 అయితే ఉంటుంది. AMD Ryzen 5తో వస్తుంది, 4600H అనమాట. 12GB మనకి ర్యామ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, 512GB SSDతో వస్తుంది. 4GB గ్రాఫిక్ కార్డు కూడా మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. 15.6 ఇంచెస్కి సంబంధించినటువంటి ల్యాప్టాప్ అనమాట. ఇది మీకు చాలా బాగుంటుంది. మీరు ఒక మంచి గేమింగ్ PC కావాలనుకున్నా సరే ఇది మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ అయితే అవుతుంది. అండర్ 70,000 రూపీస్ బడ్జెట్లో అయితే వస్తుంది అనమాట, మీరు కార్డ్ ఆఫర్ యూస్ చేస్తే. నెక్స్ట్ డెల్ లవర్స్ కోసం డెల్ నుంచి మనకి G
E15 అయితే ఉంటుంది, మీరు దీన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. లేదు మీ దగ్గర కొంచెం మనీ ఉన్నాయంటే దీంట్లో మీకు వేరియంట్స్ అయితే ఉంటాయి, మీరు దాన్నైనా కన్సిడర్ చేయొచ్చు. అవన్నీ కూడా మీకు ట్యాగ్ సెక్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఇది 8 GB ర్యామ్ 512 GB SSDతో వస్తుంది. సో దీంట్లో వచ్చేటప్పటికి మీకు 6 GB గ్రాఫిక్ కార్డ్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారనమాట. 15.6 ఇంచెస్కి సంబంధించిన డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేస్తుంటారు. వెయిట్ పరంగా కొంచెం మీకు వెయిట్ అయితే ఎక్కువ ఉంటుంది, బట్ ఓవరాల్గా మీకు పర్ఫార్మెన్స్ అయితే మాత్రం చాలా బాగుంటుంది డెల్ లవర్స్ కోసం ఎస్పెషల్లీ. ఇక నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి ఏసూస్లో వచ్చేటప్పటికి మీకు వివోబుక్ 16 అయితే ఉంటుంది. సో దీన్ని కూడా మీరు కన్సిడర్ చేయొచ్చు. ఇది వచ్చేటప్పటికి మనకి ఏఐ పీసీ అనమాట. అంటే లేటెస్ట్ ఏఐ ఫీచర్స్ ఏవైతే ఉంటాయో వాటిని కొన్ని ఇంటిగ్రేట్ అయితే చేస్తుంటారు. 16 GB మనకి ర్యామ్తో వస్తుంది, 512 GB SSDతో మనకి దీన్ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఒక లైట్ వెయిట్ ల్యాప్టాప్ ఇది, చూడడానికి కూడా బాగుంటుంది అండ్ మీకు పర్ఫార్మెన్స్ పరంగా కూడా బీస్ట్ పర్ఫార్మెన్స్ అయితే వస్తుంది అండర్ 70,000 రూపీస్ బడ్జెట్లో. నెక్స్ట్ ఏసూస్ నుంచే మీకు ఇక్కడ ఇంకొక ల్యాప్టాప్ అయితే కనిపిస్తుంటుంది. ఇది మనకి టఫ్ గేమింగ్ A15. ఎవరైనా ఎడిటింగ్ కోసం చూస్తున్నా లేదా గేమింగ్ కోసం చూస్తున్నా సరే ఇది మీకు వన్ ఆఫ్ ద పవర్ఫుల్ ల్యాప్టాప్ అనేది చెప్పుకోవచ్చు. 2025కి సంబంధించినటువంటి మోడల్ ఇది. Ryzen 7 హెక్సాకోర్ ప్రాసెసర్ అయితే మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. ఇది మనకి 16 GB ర్యామ్ 512 GB SSDతో ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ 4 GB గ్రాఫిక్ కార్డ్ అయితే ఉంటుంది. అన్ని కూడా మీకు చాలా బాగా అయితే హ్యాండిల్ చేస్తూ ఉంటుంది. RTX 3050 సపోర్ట్ అయితే ఉంటుంది అండ్ మీకు 144 Hz వరకు సపోర్ట్ అయితే ఉంటుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా దీన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. 15.6 ఇంచెస్ మీకు డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, కానీ బ్యాటరీ బ్యాకప్ మరి మీరు ఎక్కువ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మీరు ఒకవేళ ఎడిటింగ్ చేస్తున్నట్లయితే మోర్ దెన్ 2 hours అంతే, అంతకుమించి మీకు ఎక్కువ అయితే రాదు. మీరు నార్మల్గా యూస్ చేస్తున్నారంటే ఒక 5 to 6 hours అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అంటే మీరు మూవీస్ కోసం అట్లా చూస్తే మాత్రం ఒక 5 hours వస్తుంది. నెక్స్ట్ మనకి ఏసూస్ నుంచే టఫ్ గేమింగ్ A16 అయితే ఉంటుంది. ఇందాక మనం 15 చూసాం కదా, ఇది 16 అనమాట. మీరు బడ్జెట్కి వచ్చి పెంచుకోగలను అని అనుకుంటే మాత్రం అప్పుడు మీరు దీనికైతే వెళ్ళొచ్చు. ఒక మంచి పవర్ఫుల్ ల్యాప్టాప్గా దీన్ని అయితే మనం చెప్పుకోవచ్చు. ఇది మనకి AMD Ryzen 7 7445Hsతో వస్తుంది. 16 GB ర్యామ్ 1 TB SSDతో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 6 GB గ్రాఫిక్ కార్డ్ అయితే ఉంటుంది. మీకు ఎలాంటి టాస్క్లు అయినా సరే చాలా ఈజీగా ఫినిష్ చేస్తుంది. 144 Hz మనకి రిఫ్రెష్ రేట్ సపోర్ట్ అయితే ఉంటుందన్నమాట. అండ్ మీకు ఇది RTX 4050 అయితే సపోర్ట్ చేస్తుంది. మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఒక మంచి పవర్ఫుల్ ల్యాప్టాప్ కావాలంటే మీరు దీన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. ఇది 16 ఇంచెస్కి సంబంధించిన ల్యాప్టాప్. లేదు నాకు ఒక పవర్ ప్యాకెట్ కావాలి, మంచి యాపిల్ ఎకో సిస్టంలో కావాలి అనుకుంటే మాత్రం ఇక్కడ మీకు యాపిల్ నుంచి అయితే కనిపిస్తూ ఉంటుంది. మీరు దీన్ని కూడా కన్సిడర్ అయితే చేయొచ్చు. ఇది వచ్చేటప్పటికి మ్యాక్బుక్ ఎయిర్ M3 అనమాట. ఇది మీకు 16 GB ర్యామ్ 256 GB SSDతో అయితే వస్తుంది. మీకు ఒకవేళ మ్యాక్ OS మీద ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే మీరు దీన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. 13.6 ఇంచెస్ మీకు డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేస్తుంటారు. డిస్ప్లే గురించి పెద్దగా కంప్లైంట్స్ అయితే ఏముండవు, మీకు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. చాలా లైట్ వెయిట్ అయితే ఉంటుంది. డిస్ప్లే క్వాలిటీ ఎక్స్ట్రాడినరీగా అయితే ఉంటుంది. మీకు 1,06,000 రూపీస్ బడ్జెట్లో వస్తుంది. మీరు కూడా ఒకవేళ యాపిల్ ఎకో సిస్టమ్ ఇష్టపడతారు అనుకుంటే మీరు ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి సామ్సంగ్ నుంచి దీని బడ్జెట్ ఇంకొంచెం తగ్గింది మొన్న నేను చూసిన దానికంటే కూడా. సో మీరు దీన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. ఇది వచ్చేటప్పటికి సామ్సంగ్ గ్యాలక్సీ బుక్ 4 అనమాట. ప్రో వర్షన్తో వస్తుంది అండ్ ఏఐ మనకి ఇంటిగ్రేషన్ అయితే ఉంటుందన్నమాట. దీంట్లో 16 GB ర్యామ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 512 GB SSDతో అయితే వస్తుంది. సో దీన్ని కూడా మీరు ఖచ్చితంగా కన్సిడర్ అయితే చేయొచ్చు. డిస్ప్లే కూడా మనకు కొంచెం పెద్దదిగా అయితే ఉంటుందన్నమాట. 16 ఇంచెస్ డిస్ప్లే అయితే మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. 1.5 kg ఉంటుంది, లైట్ వెయిట్ అయితే ఉంటుంది. సో మీకు బడ్జెట్ అండర్ 1 lakh రూపీస్లో ఒక మంచి కంపెనీ నుంచి ఒక ల్యాప్టాప్ కావాలి అనుకుంటే మాత్రం దీన్ని ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి HP నుంచి విక్టస్ అయితే ఉంటుందన్నమాట. ఇది కూడా ఏఐ పవర్డ్ అనమాట. సో ఇది కూడా మీకు చాలా బాగుంటుంది. ఒక మంచి పవర్ఫుల్ ల్యాప్టాప్ అనేది చెప్తాను. 24 GB ర్యామ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. 1 TB SSD అయితే వస్తుంది. 8 GB గ్రాఫిక్ కార్డ్ అయితే వస్తుంది. చూసారు ఒకసారి నంబర్స్ అనేవి ఎంత బిగ్గా ఉన్నాయో. అదొక్కటే కాదు, మీకు RTX 5050తో వస్తుంది. అద్భుతమైన ల్యాప్టాప్ ఇది. జనరల్గా మనకి లోయెస్ట్ ప్రైస్ వచ్చేటప్పటికి ఇది మనకి 1,10,000 అట్లా ఉంటుంది, కానీ ఇప్పుడు 98,000 రూపీస్కి వస్తుంది. మీరు 1 lakh పెట్టగలను అని అనుకుంటే మాత్రం దీనికంటే బెస్ట్ ల్యాప్టాప్ అయితే దొరకదు అనమాట. మీకు ఖచ్చితంగా మీరు దీన్ని కన్సిడర్ అయితే చేయొచ్చు. ఇవి కాక మీకు లెనోవో నుంచి LOQ అయితే ఉంటుంది. మీకు వాటిలో కూడా రకరకాల మోడల్స్ అయితే ఉంటాయి. మీరు వాటిని కూడా కన్సిడర్ అయితే చేయొచ్చు అనమాట. సో ఇవన్నీ కూడా నేను ట్యాగ్ సెక్షన్లో అయితే ప్రొవైడ్ చేసి పెడతాను, అంటే మళ్ళీ వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి. గైస్ చూసారు కదా, మీరు కనుక ఒక మంచి ల్యాప్టాప్ పర్చేస్ చేయాలంటే వీటిని అయితే ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు. ఇవి కాక ఇంకా మంచి ల్యాప్టాప్స్ అయితే ఉన్నాయి, కాకపోతే వీడియో పెద్దదవుద్దన్న ఉద్దేశంతో నేను కేవలం కొన్ని మాత్రం ఇక్కడ చూస్ చేసుకున్నాను. మిగతావన్నీ కూడా వ్యూ ప్రొడక్ట్స్ అయితే మొత్తం కూడా నేను ట్యాగ్ చేసి పెడతాను. దాని మీద క్లిక్ చేసి మీ బడ్జెట్కి తగ్గట్టు మీరు ఒక దాన్ని అయితే చూస్ చేసుకోవచ్చు. అన్నీ కూడా ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో టాప్ పవర్ఫుల్ ల్యాప్టాప్స్ అనమాట. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా వీడియోకి ఒక లైక్ ఇచ్చి కింద మీకు హై పాయింట్స్ అయితే వస్తాయి. హై పాయింట్స్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. ఇంతవరకు మన ఛానల్ ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే మాత్రం ఖచ్చితంగా మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయ్యి మీ సపోర్ట్ అయితే ఇవ్వండి. అలాగే కింద మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి టెలిగ్రామ్లో అయితే జాయిన్ అవ్వండి. ఎప్పటికప్పుడు మంచి మంచి డీల్స్ వస్తే నేను అక్కడ పోస్ట్ చేస్తూ ఉంటాను. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటేనే జాయిన్ అవ్వండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. శివ నెక్స్ట్ వీడియో. బాయ్, జై హింద్.